పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 37వ డివిజన్కి ఇప్పటివరకు సచివాలయం పక్కబాటులో ఉండేది. దాని నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలుగా అందరూ కూడా ఇదే సచివాలయం అంటే 2 సచివాలయాలు కలిసి ఒక మీటింగ్లో ఉంది. దానికోసం అని చెప్పని ఇక్కడ ఈ వార్డులోనే సచివాలయం ఉండాలి, తద్వారా ప్రజలకి సౌకర్యంగా ఇంకా మెరుగైన సౌకర్యంగా ఉంటుందని చెప్పని ఆ ఏరియాలో ఉన్నటువంటి వెంకన్న గారు, మన సురేష్ గారు, తాతారావు గారు ఇట్లాంటి పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేసిన తర్వాత మెడికల్ కమిషనర్ గారు అందరూ కలిసి కొత్త బిల్డింగ్ ని అద్దెకు తీసుకోవడం జరిగింది. ఈ సచివాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ఇంతటి వరకు 2-3 బజార్ల అవతలకి వెళ్లాల్సి వచ్చేది. 2-3 బజార్ల అవతలకి వెళ్లకుండా అంతా కూడా ఇక్కడే వాళ్ళ ఇళ్ల మధ్యలోనే సచివాలయం వాళ్ళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి జగన్ గారు పెట్టేటువంటి పథకం పెన్షన్స్ కానీ, రేషన్ కార్డు కానీ ఇదివరకు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా వాలంటీర్లే వాళ్ళ సచివాలయంలోకి అప్లికేషన్ తీసుకొచ్చి వారికి కాగితం పెట్టుకున్నటువంటి 10 రోజుల్లో రేషన్ కార్డు కానీ, లేదా నెల రోజుల్లో పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కానీ, లేదా ఏ పనున్నా దాదాపుగా 500-600 రకాల సర్టిఫికేట్లు ఎంఆర్ ఆఫీస్కి కానీ మీ సేవకి వెళ్లకుండా ఇక్కడే అప్లికేషన్స్ కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేయడం, దాన్ని ప్రాసెస్ చేయడం, మళ్ళీ ఆ సర్టిఫికేట్ ఇంటికి తీసుకెళ్లి వాలంటీర్లే అందజేయడం అనే అనేక సౌకర్యాలు సచివాలయంలో ఈ డివిజన్లో ఉన్న వాళ్ళందరికీ అందుబాటులోకి వస్తాయి. దీని అందరికీ కృషి చేసిన ఈ పేటలో పెద్దలకి అభినందనలు చెప్తూ జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వాలంటీర్లకు కానీ సచివాలయం స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది. పేదల పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల, లేకపోతే ప్రజల పట్ల మీరు సానుకూలమైన దృక్పథంతో, సానుభూతితో, పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు రిసీవ్ చేసుకోవాలి. వచ్చిన ప్రతి మనిషికి పని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అవ్వకపోతే కనుక ఏ రూల్స్ ప్రకారం మనం ఈ పని అవ్వట్లేదో వారికి విశదీకరించి చెప్పాలని చెప్పారని కూడా వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. తప్పకుండా ఇప్పటి వరకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. కొన్ని వాలంటీర్లు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఈ మాసంలో వాలంటీర్లు కూడా ఇమీడియట్ గా మానేసి ఉన్నారన్నారు. వాళ్ళని కూడా పూర్తి చేయడం జరుగుతుంది.